హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు టమాటా వేసి సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎలాగో చేస్తున్నాను కాబట్టి వీడియో చూపిస్తున్నాను మీకు. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ పుదీనా తీసుకున్నానండి, కొద్దిగా మిర్చి ఒక 3 to 4 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టొమాటో, ఇంకా 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇట్లా స్లైస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నానండి. చికెన్ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. దాని తర్వాత మనం కట్ చేసుకున్న వెజ్జెస్ వేసుకుందాం. ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒకటేసారి వేసేసి ఫ్రై చేసుకోండి. అన్ని వెజ్జెస్ సాఫ్ట్ అయ్యే వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో. ఇక్కడ సాల్ట్ వేస్తున్నానండి, ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను. మంచిగా మిక్సప్ చేసుకోండి. కొద్దిగా మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. ఇక్కడ టొమాటో ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫ్రెష్గా నూరుకుంది, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇది పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక నేను 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా పసుపు ఇంకా ఉప్పు వేసుకొని కడుక్కున్నాను. మీకు ఏదైనా స్మెల్ అనిపిస్తే నిమ్మకాయ వేసుకొని ఒక 5 minutes అలాగే వదిలేసి వాష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ అల్లం పేస్ట్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చికెన్లోంచి వాటర్ అంతా మనకి ఇంకిపోయింది. మంచిగా అల్లం పేస్ట్లో కుక్ అయింది చికెన్. ఇప్పుడు పసుపు వేసుకున్నానండి కొద్దిగా. తర్వాత కారం మీకు తగ్గట్టు వేసుకోండి. నేను 4 స్పూన్స్ వరకు వేసాను. దాని తర్వాత ఇది 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి, కొద్దిగా కలర్ కోసం. సో కారం ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. సో అంతా ఒకసారి కంబైన్ చేసుకుందాం. కాసేపు కుక్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా మనకి సెపరేట్ అయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1/2 గ్లాస్ వరకు వేసుకున్నానండి. మీరు గ్రేవీస్ తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. నేను కొద్దిగానే వేసాను. ఇప్పుడు 5 minutes మూత పెట్టుకొని మనం కుక్ చేసుకుందాం. సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి. స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. సో నౌ టు యాడ్ గరం మసాలా. ఇది చికెన్ మసాలా అండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ధనియాలు, లవంగా, చెక్క, ఇలాచీ వేసుకొని. సో ఇది 3 స్పూన్స్ వరకు వేసాను. ధనియాలు ఉన్నాయి కాబట్టి గ్రేవీ మంచిగా వస్తుందని 3 స్పూన్స్ వేసాను. సో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి స్టేజ్లో. సో ఇప్పుడు మిక్సప్ చేసుకొని మనం కాసేపు కుక్ చేసుకుందాం. గరం మసాలాలో చికెన్ మంచిగా కుక్ అవుతుంది.
చికెన్ మసాలా చేసుకోవాలంటే ధనియాలు ఎక్కువ క్వాంటిటీ పెట్టుకొని, లవంగా, చెక్క, ఇలాచి మీరు ఘాటు తగ్గట్టు యాడ్ చేసుకొని స్లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోండి. సో అది ఎవ్రీ చికెన్ చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. బయట మసాలా కంటే దిస్ ఈస్ ద బెస్ట్. చూడండి గ్రేవీ కూడా థిక్ అయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సో ప్లేటింగ్ కూడా పెట్టేసుకుందాం. సో మన యమ్మీ చికెన్ కర్రీ టమాటా వేసి చాలా బాగుందని, టేస్ట్ పుల్లగా టమాటా వేసాం కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్. ఫస్ట్ టైం నేను టమాటా యాడ్ చేసి ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా ఈ స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేయండి, మీకు తప్పక నచ్చుతుంది. సో ఐ హోప్ టుడే ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు సంధ్యాస్ కిచెన్. థ్యాంక్ యూ.